హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్గా పర్షియన్ క్యాట్స్ అంటే ఎలా ఉంటాయండి? సైలెంట్గా, క్యూట్గా ఏ సోఫా మీదో సెటిల్ అయిపోయి నేను ఒక సెలబ్రిటీని, నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నట్టు లుక్స్ ఇస్తాయి కదా. కానీ మా ఇంట్లో ఒక మహారాణి ఉందండి. పేరేంటో తెలుసా? రోజీ. దీనికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నిన్న ఈవినింగ్ మా రోజీని డాబా మీదకి వాకింగ్కి తీసుకువెళ్తే ఇదొక పెద్ద రేంజ్లో యాక్టింగ్ చేసేసిందండి బాబోయ్. ఒక పక్కేమో ఆర్గానిక్ సైంటిస్ట్లా, మరో పక్క ట్యాంక్ ఎక్కి ప్రకృతి ప్రేమికులాగా సీన్లు క్రియేట్ చేసేసింది. అసలు ఏం జరిగిందో చూస్తే మీరు మాత్రం నవ్వకుండా అస్సలు ఉండలేరండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నిన్న సాయంత్రం అలా చల్ల గాలి వస్తుంటే డాబా మీదకి నడుస్తూ చుట్టుపక్కల వాళ్ళని తన అందాల్ని చూపిద్దామని రోజీ పైకి తీసుకువెళ్ళాం. కానీ మా రోజీ ప్లాన్ వేరేలా ఉందండి. నేరుగా వెళ్ళి అక్కడ ఒక టబ్లో దూకింది. అందులో ఉన్న కొన్ని చిన్ని చిన్ని పిచ్చి మొక్కలు మొలిసాయన్నమాట. మనకైతే అవి పిచ్చి మొక్కలే, కానీ మా రోజుకి మాత్రం అవేవో 5 స్టార్ హోటల్లో సలాడ్లా అనిపించినట్టుంది. అలా కూర్చుని ఆ మొక్కల్ని గబా గబా తింటూ కూర్చుందండి. అసలు ఆ పిచ్చి మొక్కల్లో ఏముందో, వాటి వల్ల హెల్త్కి ఏమన్నా యూజ్ ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ రోజీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. నేనేమో రోజీ రోజీ అని పిచ్చి మొక్కలు తినకు అని చెప్తుంటే, నువ్వు మూసుకో, నాకు తెలుసు ఏది తినాలో ఏది తినకూడదు అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. అబ్బా, బహుశా జీర్ణశక్తి పెంచుకోవటానికి తింటుందో లేదా డైటింగ్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తాయండి? పిచ్చి మొక్కలు ఎప్పుడన్నా తింటాయా? కామెంట్ చేయండి. సరే, ఆ మొక్కలు టిఫిన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. మెల్లగా వెళ్ళి వాటర్ ట్యాంక్ మీద సెటిల్ అయిపోయింది. మా ఇంటి పక్కన పచ్చటి పొలాలు ఉంటాయని చెప్పాను కదా. సాయంత్రం పూట ఆ వ్యూ చూస్తే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, మా రోజీ ట్యాంక్ మీద కూర్చుని ఆ పొలాల వైపు, చల్లటి గాలి వైపు చూస్తూ ఒక రేంజ్లో నేచర్ని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేసింది. అసలు ఆ కూర్చోవటం, ఆ లుక్స్ చూస్తుంటే ఏదో 100 కోట్లు నష్టపోయిన బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, లేదా లోతైన ఆలోచనలో ఉన్న ఒక పెద్ద తత్వవేత్తలాగా ఫోజ్ ఇచ్చేసిందండి. ఆహా, ఈ ప్రకృతి, ఈ పచ్చదనం అంతా నా కోసమే సృష్టించబడింది అనుకుంటుందో ఏమో మనసులో. రోజీ ఇచ్చిన ఆ బిల్డప్ చూసి నాకైతే నవ్వు ఆపుకోలేకపోయాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదండి మా రోజీ గారి సాయంత్రపు హడావిడి. పిచ్చి మొక్కలు తినటం, ట్యాంక్ ఎక్కి ఫిలాసఫర్లా ఫోజులు ఇవ్వటం. మొత్తానికి నిన్నటి ఈవినింగ్ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. మరి మా రోజీ చేసిన ఈ ఫన్నీ అల్లరి మీకు కూడా నచ్చిందా అండి? నచ్చితే వెంటనే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన రోజీ కామెడీని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్యూట్ అండ్ ఫన్నీ వీడియో కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.